లాస్ట్ 3 సంవత్సరాల తర్వాత నాకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. దీనికోసం నేనైతే మా ఇంట్లో మా ఆయనతో తిట్లు తిన్న రోజులున్నాయి. ఎందుకంటే ఎప్పుడు చూడు యూట్యూబే ఎత్తాను, కెమెరా పట్టుకొని తిరుగుతాను, ఇంట్లో వంటలు చేసుకుంటా వీడియోలు తీత్తాను, ఎప్పుడు చూడు గదే లోకంలో ఉంటాను అని చెప్పి మా ఆయన అయితే అనేటోడు. మా పిల్లలు కూడా అనేటోళ్ళు. ఆ సక్సెస్ అయితదో లేదో అని నాకొక డౌట్ కూడా ఉండేది. లాస్ట్‌కైతే నేనైతే గిట్లా సక్సెస్ అయితే అయినా. ఇయ్యాలైతే నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. మీ మీ వల్లనే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. చూత్తారు గదా! నాకు గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. ఎన్ని రోజులకొచ్చింది, నేను ఛానెల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా అనేది అన్నీ గూడా ఇందులో డౌట్స్, నా లైఫ్ అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన జర్నీ అంతా గూడా మీతో షేర్ చేసుకుంటా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. పాత వాళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినారు గానీ మీరు సపోర్ట్ చేత్తరని అనుకుంటాను. అయితే నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అసలు నేను ఎవ్వరికీ చెప్పలేదు. మా ఆయనకు గూడా చెప్పకుండా దొంగతనంగా నేనైతే ఛానల్ అయితే పెట్టినా. ఛానల్ పెట్టిన తర్వాత దొంగతనంగానే రన్ చేసినా ఒక 2 నెలలు. ఆ తర్వాత గప్పుడు భయపడి నేనైతే మా ఆయనకైతే చెప్పుకున్నా. ఎందుకు భయపడ్డా అంటే నేను పెట్టింది నా లైఫ్ గురించి. అంటే మా ఇద్దరిది, మా హస్బెండ్ నాది లవ్ మ్యారేజ్. అంటే నాది లవ్ మ్యారేజ్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అనుకున్నారు. పెళ్లి చేసుకున్న, కష్టపడ్డ 13 సంవత్సరాల లవ్ మ్యారేజ్‌లా నేను ఎంత కష్టపడ్డా, స్ట్రగుల్ చేసినవన్నీ గూడా నా ఛానల్‌లో చెప్పుకున్నా. అవన్నీ గూడా నాకు మస్తు ఫేస్ చేసిన. అందరూ తిట్టిండ్రు. అందరూ నానా మాటలనేటోళ్ళు. నీ లవ్ మొత్తము ముస్లిమ్స్, హిందువుల గురించి చెప్పుకుంటా అందరిని నాశనం చేత్తన్నవా అది ఇది అని మస్తు నానా మాటలన్నారు. బాగా నేను స్ట్రగుల్ తిన్నా. బాగా మాటలు పడినా. మా ఆయనకు చెప్పకుండా దొంగతనంగా స్టార్ట్ చేసినా. మా ఆయనకు షేర్ చేసుకోలేకపోయినా. కానీ ఆహ్, తర్వాత ఇగ కామెంట్స్ అవన్నీ రిప్లై ఇచ్చుకుంటున్నా. ఏ రోజు నేను బాధపడ్డా గూడా ఎవరికీ రిప్లై అయితే ఇయ్యకుండా ఉండలేదు. అందరికిచ్చిన. గట్లయితే నా యూట్యూబ్ మొత్తం జర్నీ అంతా గూడా నా లైఫ్ స్టైలే ఉన్నది. కొత్త వాళ్ళైతే నా ఛానెల్‌నయితే ఒకసారి చూడండి, మీకర్థమైపోతది. అంతే గాకుండా ఇప్పుడు నా ఛానెల్ ఎప్పుడు మానిటైజేషన్ అయింది, ఎప్పుడు ఈ పిన్ వచ్చింది, అసలు మనం ఏ కంటెంట్ పెడితే జల్దీ సక్సెస్ అయిపోతాం, తొందరగా మనకు వాచ్ అవర్స్ వత్తయి, తొందరగా సబ్స్క్రైబర్ పెరుగుతారనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే నేను 2024 జూన్‌లో స్టార్ట్ చేసిన ఈ ఛానలు. స్టార్ట్ చేసిన తర్వాత 3 నెలలకే నాకైతే వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. కానీ సబ్స్క్రైబర్స్ కాలేదు. సబ్స్క్రైబర్ కాకపోయేసరికి మనం సబ్స్క్రైబర్ కాకపోతే ఖచ్చితంగా షార్ట్ వీడియో మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. నేనేం చేసినా మొత్తం లాంగ్ వీడియోసే ఎక్కువ పెట్టినా. కాబట్టి నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఒక నెలర 1 ½ మంత్ తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. ఒక షార్ట్ మస్తు వైరల్ అయింది. దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. ఇక ఆ తర్వాత ఈ మనకు మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా మనకు మెసేజ్ అయితే వత్తది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనమైతే యాడ్సెన్స్ అవన్నీ కూడా మానిటైజేషన్ అయ్యి రీయూజ్డ్ అవన్నీ అంటే మళ్ళీ వేరే ప్రాసెస్. నాకైతే అవేవి రాలేదు. ఎందుకంటే నేను నా లైఫ్ గురించి చెప్పినా కాబట్టి ఒకటే వేలో పోయినా కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వితిన్ 2 అవర్స్‌లోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. కొంతమందికి 2 రోజులు పడతది, అట్లా పడతదంట. నాకైతే 2 అవర్స్‌లోనే మానిటైజేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు మానిటైజేషన్ అయిన తర్వాత డాలర్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోవాలి. అది ఎవరు చెప్పరు. ఒకవేళ మీకు గావాలంటే నేను అది ఎట్లా యాక్టివ్ చేసుకోవాలని అడిగితే నేను చెప్తా. అది యాక్టివ్ చేసుకున్న తర్వాత మనకు $10 అయితే పడాలి. $10 పడిన తర్వాత $10 కూడా నాకు వితిన్ 15 రోజులలోనే $10 అయిపోయినాయి. $10 అయిపోయిన తర్వాత మనకు మన వెరిఫికేషన్ పెట్టాలి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్, దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ప్రూఫ్ పెట్టి మనమైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. నేనైతే పాన్ కార్డ్ పెట్టినా. పాన్ కార్డ్ పెట్టితే నాకు యాక్టివ్ అయిపోయింది. అంటే మనం ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ సక్సెస్ అని వచ్చింది. ఆ తర్వాత మనకు ఈ పిన్ రావడానికైతే నాకైతే అది పాస్‌పోర్ట్ సైజ్ మనం వెరిఫికేషన్ పెట్టిన తర్వాత రోజు నాకైతే మెసేజ్ వచ్చింది. సక్సెస్‌ఫుల్ అయిపోయింది మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత నాకైతే ఇది మేమైతే హైదరాబాద్‌లో ఉంటున్నాం గదా! సిటీ కాబట్టి మనకు తొందరగా వచ్చింది. పల్లెటూరులో ఉంటే కొంచెం లేట్ వత్తది. నాకైతే నేను 10 తారీఖు నాకు అంటే ఈ మంత్ 10 తారీఖు నాకు ఆహ్, సక్సెస్ అని వచ్చింది మెసేజ్. వితిన్ 7 డేస్‌లో నాకైతే ఈ పిన్ అయితే వచ్చింది ఇంటికి. పిన్ రాగానే మస్తు ఆనందపడ్డా నాకైతే. ఎందుకంటే మనం ఒక్కటి కాదు, 2 కాదు, 3, 4 సంవత్సరాల నా నా ఈ జర్నీ. ఎందుకంటే నేను అంతకుముందు ఒక ఛానెల్ పెట్టినా. ఆ ఛానెల్ నాకైతే సక్సెస్ కాలేదు. ఈ ఛానెల్ తొందరగా సక్సెస్ అయింది. కాబట్టి 3 సంవత్సరాల నా యూట్యూబ్ జర్నీలా ఇప్పుడు నేనైతే తీసుకుంటానా పిన్ను. పైసలు ఇప్పుడే రావు. కొంతమంది అడుగుతారు, "ఇప్పుడే పైసలొత్తయా?" అంటే రావు. ఈ పిన్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న పిన్ను ఎంటర్ చేసి కొట్టాలే.
మనకు అన్నీ ఆటోమేటిక్‌గా యూట్యూబే ఆప్షన్ అంటే మెసేజ్‌లు పంపుతా ఉంటే ఆ మెసేజ్‌లో మనము క్లిక్ జేసి చూసుకుంటూ అంటే యూట్యూబ్ టెక్ ఛానల్ వాళ్ళది జూసుకుంటా మనము యాక్టివ్ చేసుకుంటా అంటే ఫిలప్ చేసుకుంటూ ఉండడమే గంతే. ఈజీగానే ఉంటది ప్రాసెస్. వాళ్ళకి వీళ్ళకి మనీ ఇచ్చి మాత్రం మీరు చేసుకోకండి సిస్టర్. మనం ఏదైనా పని నేర్చుకోవాలి. మనది మనమే నేర్చుకోవాలి. మనది మనమే తెలుసుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి ఇత్తే వాళ్ళు చేత్తరో చేయరో తెలవది. వాళ్ళు చేసిన తర్వాత మనకైతే అది ఆ పని ఏ రోజు మనము తెలుసుకోలేము. ఎవరైనా అడిగినా కూడా మనకు తెలవది. కాబట్టి ఏ పనైనా మనం నేర్చుకోవాలి. వేరేటోళ్ళతో చేయించుకోవద్దు. మేమైతే చూసుకుంటా యూట్యూబ్ క్రియేటర్స్‌లో చూసుకుంటా అంటే మాధురి టెక్ ఛానలు అలాంటి మంచి ఛానెల్స్ ఉన్నాయి గదా! వాళ్ళయి చూసుకుంటా నేనైతే. ఇవన్నీ మా ఆయనతోని చేయించుకున్నా. మా ఆయననే నాకు సక్సెస్. మా ఆయన బాగా సపోర్ట్ చేసిండు. ఆ తర్వాత మీరు సపోర్ట్ చేసిర్రు. మీరిద్దరు లేకపోతే నేనైతే ముందుకు పోకపోయేదాన్ని గాదు. అదే గట్లయితే నాకు పిన్ అచ్చింది. ఒక 7 డేస్‌కే అచ్చింది. కొంతమంది 10 రోజులు, 20 రోజులు అట్లుంటదట. ఒకసారి రాకపోతే రెండోసారి చేసుకోవచ్చు. మళ్ళొకసారి అట్లా 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. దీనిది మనకైతే 4 మంత్స్ వరకు మనము వ్యాలిడిటీ ఉంది మనకు. 4 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంది. ఎన్ని సార్లు అప్లై చేసినా గూడా మనకైతే ఇదే నంబర్ అస్తది. ఇందులో ఉన్న నంబరే అస్తది. అదైతున్నది. ఈ పిన్ను కొట్టి మనము ఇది పంపిన తర్వాత మళ్ళొక మెసేజ్ అత్తది. అంటే మనకు గూగుల్‌లో మనకు $10 కన్నా ఎక్కువుండాలి. ఉంటే గప్పుడు అకౌంట్ నంబరు, బ్యాంక్ నంబరు వే ఏ ఏ బ్యాంకు అవన్నీ గూడా మనము ఇయ్యాల్సొత్తది. ఇంకా అవైతే ఇయ్యలేదు. ఎందుకంటే నాకు $10 గాలేదు. అంటే గూగుల్‌లో గాలేదు. మన ఇండ్ల ఎర్నుల్ అయింది గానీ అది వేరే ప్రాసెస్. అందులో గాలేదు. అదయిన తర్వాత మనము అవి ఇంతవరకు నేనైతే అకౌంట్ నంబరు అవన్నీ ఏమి ఇయ్యలేదు. బ్యాంక్ అకౌంట్ నంబర్‌లు అవన్నీ ఇచ్చిన తర్వాత మనకు $100 అయిన తర్వాత మనీ ఒస్తది. గిట్లయితుంటది ప్రాసెస్. ఏ డౌట్‌లున్నా నాకైతే మెసేజ్ పెట్టండి సిస్టర్. ఏ కంటెంట్ పెడితే ముందుకు పోతాము, మిక్స్‌డ్ కంటెంట్ పెడితే పోతామా, అవి ఏమున్నా మీకు ఏ డౌట్‌లున్నా నాకైతే పెట్టండి సిస్టర్. నేను అన్నిటికి రిప్లై ఇస్తా. కొత్త వాళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనది మనమే సపోర్ట్ చేసుకోవాలి. నేనైతే యూట్యూబ్ ఛానెల్ పెట్టిన తర్వాత నాకు మా అత్త వాళ్ళ వైపు నుంచి ఎవరు సపోర్ట్ లేదు. నాకైతే తల్లిదండ్రులు లేరు. మా హస్బెండ్ ఒక్కడే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు నా ఛానల్‌ని. నేను ఛానెల్ పెట్టిన కొత్తల. ఆ తర్వాత నాకైతే బయట నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చేది తప్ప నాకంటూ రిలేషన్ ఉన్నవాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ లేరు. ఎందుకంటే నేను పెట్టిందే దొంగతనంగా పెట్టినా గదా ఛానలు. ఇప్పటికి గూడా నేను దొంగతనంగా రన్ జేత్తానా. నా పిల్లలకు, మా హస్బెండ్‌కు అంతే. ఎవ్వరికీ తెలవది. ఇంట్లో ఉన్న లేడీసు మనము బయటికి పోలేము, బయటికెళ్ళి పని చేయలేము అనుకునే టైంల మనకైతే ఈ యూట్యూబ్ అయితే మస్తు హెల్ప్ అయితది. పైసలు సంపాదించుతనమా, పైసలు అత్తానయా, ఎన్నత్తానయి తర్వాత విషయం. ఒక పనైతే పెట్టుకున్నట్టే గదా! ఒక పని పెట్టుకున్నట్టు మనం ఎవరితోని అవసరం లేనట్టుగా మన బతికేదో మనం బతకచ్చు. ఫ్యూచర్‌లో మనం సక్సెస్ అయితే ఎంతో కొంత మనీ మనం ఇన్‌కమ్ జేసుకోవచ్చు. మనకంటూ ఒక పని ఉన్నదని ఒక గౌరవంగా బతకచ్చు. ఏదో ఒకటి ఆళ్ళతోని, ఈళ్ళతోని మాట్లాడే బదులు, ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి ఆలోచించుకునే బదులు, మనకంటూ ఒక పనుంది. మనం ఒక పనిలో పోతే, ఒక పని నేర్చుకున్నట్టయితది. ఇప్పుడు నాకు యూట్యూబ్ గురించి ఎట్లాంటి మన నాకైతే అసలు తెలివే లేదు. యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ జేయాలి? ఏంది? దాని గురించి ఏమి తెలవది. దాంట్లోకి పోయిన తర్వాత మెల్లగా మనకు మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉంటాం. ఏదైనా అంతే. మనం ముందుకు పోతా అంటే అది ఆటోమేటిక్‌గా దారి అనేది మనకు అస్తూ ఉంటది. వెతుకుతూ ఉంటా అంటే దొరుకుతూనే ఉంటది. కాబట్టి ఏ పనైనా సక్సెస్ గావాలంటే కొంచెం కష్టపడాలే. ఉట్టిగనైతే రాదు. కష్టంతో పాటు అదృష్టం ఉండాలే. ఇవన్నీ మనకు కలిసుంటేనే మనకు సక్సెస్ అయితే అయితాం సిస్టర్స్. ఎందుకంటే నేను గూడా బాగా కష్టపడ్డా. నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకొని బాగా కష్టాలు పడ్డా. ఎప్పుడు చూడు నా లవ్ గురించి చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్పుకోవాలనే ఆశ ఉండే. ఎందుకంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ గదా! వేరే రిలీజియన్స్ కాబట్టి కొంచెం నాకు మస్తు స్ట్రగుల్ చేసిన అవన్నీ కూడా ఇలా చెప్పుకున్నా. ఒకవేళ కొత్తోళ్ళైతే చూడండి. అయితే ఈ గూగుల్ పిన్ నచ్చింది సిస్టర్. అంతా మీ వల్లనే. నాకైతే మస్తు హ్యాపీగున్నది. ఇలాంటి హ్యాపీ నేను ఏ రోజు ఎందుకంటే మానిటైజేషన్ అయినప్పుడు కూడా నాందా పడలేదు. ఎన్ని అంటే నేను కేక్ గూడా కట్ చేయలేదు. స్వీట్ గూడా తీసుకోలేదు. కానీ ఈ గూగుల్ పిన్ వచ్చే వరకు నాకైతే ఒక డౌటే ఉండే. ఎందుకంటే అంతే కాకుండా మీకు ఈ గూగుల్ పిన్‌కు ఏ అడ్రెస్ పెట్టాలనేది గూడా మీకొక డౌట్ ఉంటది గదా! అడ్రెస్ గురించి ఏం పడాల్సిన అవసరం లేదు. మన పాన్ కార్డ్ అయితే ఇస్తే పాన్ కార్డ్ యాక్టివ్ అయిపోతది. మనకు తీసేసుకుంటది. కానీ ఒరిజినలే అయ్యుండాలే పాన్ కార్డు. ఫోటో మంచిగా తీసి పెట్టాలే. ఈ అడ్రెస్ అయితే మనం ఎక్కడ రెంట్‌కుంటామో ఆ అడ్రెస్సే ఇయ్యాలే.
ఆ అడ్రస్ క్లియర్‌గా ఇయ్యాలే. అప్పుడే మనకు సక్సెస్‌గా ఇంటికత్తది. నాకైతే నేను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళ ఇంటికి పెట్టిపోయిండు. అంటే కరెంట్ బిల్ అయితే కింద ఎట్లా పెడతారో అట్లా పెట్టేసి వెళ్ళిపోయిండు. ఆ కిందున్న అమ్మాయి బయటికెళ్ళిపోయింది తాళమేసుకొని. ఆమె ఆళ్ళ డోర్‌కి పెడితే నాకైతే ఇంటికచ్చి, "అక్క ఇది మీకే అచ్చినట్టుంది" అని చెప్పి నాకైతే ఇచ్చింది. నాకైతే మస్తు హ్యాపీగున్నది. వేరే వేరే వాళ్ళైతే ఇయ్యరు గదా! కొంతమంది ఇయ్యరు. దాని గురించి తెలిస్తే అబ్బా! ఈళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పి కూడా కోపం ఉంటది గదా! గట్లయితే ఆమె ఇయ్యలేదు. అట్లేం జేయలేదు. నాకైతే ఇచ్చింది. కాబట్టి మీరెక్కడ రెంట్‌కుంటారో ఆ అడ్రెస్ అయితే పెట్టండి. మా చుట్టాలకు, మా అమ్మోళ్ళకు, మా అత్తోళ్ళకని జెప్పి పెట్టకండి. మీరేడుంటే గదే అడ్రెస్ ఇయ్యండి. గప్పుడే మీకు కరెక్ట్‌గా మీ ఇంటికస్తది. విలేజ్‌లో ఉన్న వాళ్ళకైతే కొంచెం 20 రోజులు అట్లా పడతది. సిటీలో ఉన్నోళ్ళకైతే ఒక వారం లోపలనే అచ్చేస్తది. నాకైతే సాటర్‌డే, సండే లీవ్స్ ఉంటాయి గాబట్టి నాకైతే వితిన్ 7 డేస్‌లో వచ్చింది. లేకపోతే 5 డేస్‌లే వచ్చినట్టు నాకు. ఇది ఎక్కడి నుంచొచ్చిందంటే ముంబై నుంచొచ్చింది. నాకైతే దీని అడ్రెస్ ఉంది. ముంబై నుంచొచ్చిందని జెప్పి. ముంబై నుంచొచ్చింది. కాబట్టి గిట్లయితున్నది నా యూట్యూబు. యాడ్సెన్స్ పిన్ వచ్చిందని హ్యాపీగా మీ అందరికి గూడా యాడ్సెన్స్ పిన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానా. నన్ను ఆదరించే ప్రతి ఒక్క సబ్‌స్క్రైబర్స్‌కి. అయితే ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్ ఎట్లా రిమూవ్ జేయాలి అనేది మీకైతే చూపిస్తా. ఇక్కడ మనకి హెడ్జెస్ ఉన్నాయి గదా! ఆ హెడ్జెస్ మనకు కొంచెం డాట్ డాట్‌గా ఇస్తాడు. అవి మాత్రమే ఆహ్, కట్ జేసి మనం తీసేసుకోవాలి. ఎందుకంటే అందులో పిన్ ఉంటది గాబట్టి కొంచెం జాగ్రత్తగా తీయాలే. మా చిన్నోడు అంటే మా హస్బెండ్ ఆఫీస్‌కైతే ఎళ్ళిపోయాడు. మా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి జూపిచ్చి వాళ్ళతో నేను షేర్ చేసుకుంటా. ఎందుకంటే నాకంటూ ఎవరు లేరు గదా! ఇప్పుడు నేను షేర్ చేసుకోవడానికి మీరు ఆహ్, తర్వాత మా ఇంట్లో వాళ్ళకు షేర్ చేసుకుంటా. ఇగ మా చిన్నోడైతే ఇంటికచ్చిండు. అంటే రాత్రి 8, 8:30 అయితాంది. మా ఆయననైతే స్వీట్ తీసుకురమ్మని చెప్పిన. స్వీట్ తీసుకొచ్చిన తర్వాత మా ఆయనైతే కంగ్రాట్స్ చెప్పిండు. మా ఆయనైతే నమ్మనే నమ్మలేదు. అంత సీనే లేదే. గూగుల్ పిన్ అత్తదంట. దాని నుంచి మనీ అత్తదట. అంత సీనే లేదు. నువ్వైతే పెడతానో టైం వేస్ట్ చేసుకుంటానవు అని చెప్పి మా ఆయనైతే అన్నాడు. లాస్ట్ పిన్ వచ్చిన తర్వాత మా ఆయనైతే నమ్మిండు. అప్పుడు ఇగ అప్పటి వరకు నన్ను నమ్మలేదు మా ఆయనైతే. చూత్తారు కదా! మా చిన్నోడైతే ఓపెన్ చేత్తాండు. అందులోనే నంబర్ ఉంటది. సక్సెస్‌కంతా మీరే కారణం. ఇగ మరి రేపటి వీడియోలో అయితే కలుసుకుంటా సిస్టర్. అంతవరకు ఉంటా మరి. సెలవు. నమస్తే.